అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మేతి చికెన్ పన్నీర్ కర్రీ అండి. చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉందండి కర్రీ అయితే. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి మెంతుకూర నేనైతే 4 కట్టలు తీసుకున్నానండి. చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా, మెంతుకూర 4 కట్టలు. కాడలు లేకుండా ఆకు ఒకటి తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆకును వేసి మొత్తం పచ్చివాసన అంతా పోయి దగ్గరగా అయ్యేంతవరకు ఈ విధంగా వేయించుకొని పళ్ళు తీసి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసి నేను ఈ కర్రీకి సరిపడా మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి. మసాలా పేస్ట్ కోసం సేమ్ పన్నీర్ కర్రీ ప్రాసెస్ లానే ఉంటుంది. ఇది కూడా పెద్ద ఆనియన్స్, ఒక 4 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి వేసి ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి 1 by 1 వేయిస్తున్నాను. ఈ 3 కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాస్ ఒక 3 వేసానండి. 3 టమాటాస్ వేసి మొత్తం అన్నీ కలిపి కొంచెం ఒక 10-15 నిమిషాల పాటు మగ్గించాలి, మెత్తగా అయ్యేంత వరకు. చూసారా, వేగిపోయి ఈ విధంగా వేగిన తర్వాత వాటిని చల్లార్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అంతలోపు ఒక క్లిప్పింగ్ మిస్ అయింది, అది నేను చెప్తాను ఇప్పుడు. ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్, జీలకర్ర, పోపు సామాన్లన్నీ వేసి పచ్చిమిర్చి వేయించిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్ అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫస్ట్ ఈ మసాలాస్ అన్నీ వేగాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి యాడ్ చేసి బాగా కలిపి ఒక 5 minutes మగ్గించాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అలా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు టమాటోస్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు చూసారా, ఇలా మగ్గిన తర్వాత మసాలాస్ అన్నీ ఆ గ్రేవీకి పట్టాక అప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడే మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ విధంగా అయిన తర్వాత మధ్య మధ్యలో కూడా మనం చూసుకుంటూ ఉండాలి, అడుగంటిపోకుండా. అడుగంటితే కర్రీ టేస్ట్ బాగోదు. ఈ విధంగా కుక్ అయిన తర్వాత పన్నీర్ 200 grams పన్నీర్ అండి. 150 grams ఏమో ఇలా తురిమి పక్కన పెట్టుకున్నాను. 50 grams ఏమో ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. 2 కూడా వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక్క 5 minutes కుక్ చేసుకుని చూసారా, ఎంతో గుమ్మగుమ్మలాడే కర్రీ రెడీ అయిందండి. చివరిగా కస్తూరి మేతి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.